డాక్టర్ గారు, నా వయసు 70 సంవత్సరాలు. ఇప్పుడు నేను శృంగార నవలలు, కథలు చదువుతున్నాను, బ్లూ ఫిలిమ్స్ చూస్తున్నాను. కానీ గత 5 సంవత్సరాల నుండి మా శ్రీమతితో ఎటువంటి శారీరక సంబంధం లేదు. ఆమె కోరినా నాలో శృంగార స్పందన లేదు. అంత మాత్రాన నేను నపుంసకుని కాను. 2-3 నెలలకొకసారి పరాయి స్త్రీతో శృంగారంలో వండర్ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాను. నా భార్య మీద నాకు ఎటువంటి ఆవగింపు లేదు. అయినా భార్యతో శృంగారంలో పాల్గొనలేకపోవడానికి కారణం ఏంటి అని అడుగుతున్నారు. కొత్తగా ఎంత పాతగా రోతన సాగుతుందండి. ఆరైన భార్య అలవాటుకి రొటీన్ అయిపోయింది. ఆవిడ చూసి ఇంకే స్పందన కలగట్లేదు, మూడ్ రావట్లేదు. ఇద్దరు మూడ్ అనేది ఉంది. మూడ్ అంటే చూస్తే మోహం కలగాలి, కావాలంటే సెక్స్ చేయాలని అనిపించాలన్నమాట. ఆయనకి భార్య మీద ఆ సెక్స్ చేయాలని ఫీలింగ్ రావట్లేదు అని భార్య. అదే బయట ఆయనకి కొద్దిగా మూడ్ వస్తుంది. అదే ఏజ్ వచ్చేసింది కదా, 60-70 వచ్చిన తర్వాత మగవాళ్ళు టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ తగ్గిపోతుంది. టెస్టోస్టెరోన్ హార్మోన్ ఎప్పుడు తగ్గిపోతుందో ఆ లిబిడో, సెక్స్ చేయాలని అర్జీ కోరుకుంటుందో ఆ కోరిక తగ్గిపోతుంది, ఉండదు. పైగా స్టామినా కూడా ఉండదు. అంగస్తమంలో టెస్టోస్టెరోన్ హార్మోన్ కూడా చాలా వరకు తోడ్పడుతుంది అన్నమాట. అంచేత ఏజ్ వచ్చాక ఆ టెస్టోస్టెరోన్ దిగిపోయింది. ఇంకా కొంతమందికి బీపీలు ఉంటాయి, షుగర్లు ఉంటాయి. ఈ బీపీలు షుగర్ల వల్ల ఏంటంటే ఆ నరాలు యాక్షన్ ఉండదు. నరాస్పదం లేకపోయేలా వాళ్ళు సెక్స్లో పాల్గొనలేకపోతారు. ఇది ఉండొచ్చు ఆయనకి. ఆయనకి ఆరోగ్యం బాగున్నా, 2 పక్కల తక్కిన గోల్డ్ ఏజ్ ఇస్ ఇట్ సెల్ఫ్. బీపీ వచ్చినా, షుగర్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, ఇవన్నీ రకరకాల హార్మోన్ల వ్యవహారం ఇవన్నీ ఉన్నాయి కదా. శారీరకంగా దారుణ్యం తగ్గిపోతుంది, అలసట ఉంటుంది. అన్నిలో ముఖ్యం మనస్సు. ఆడు భార్య మనసు కలగట్లేదు. మనసు కలిగినాక సెక్స్ పట్టించుకోవడం బాగా. ఆయనకి మనసు కలిగిన అమ్మాయి కలిగిన మనసు కలుగుతుంది. అంచేత చాలా వరకు మూలం మనస్సు. మనసుకి నచ్చాలి, మనసు నచ్చాలి. ఆ పని ఇద్దరు ఒకటవుతారన్నమాట. అంతేం లేదు. ఇప్పుడు భార్య అసలు చేయట్లేదు అంటే మరని మోజు లేదు. కానీ తప్పండి. బయట సమయం పెట్టుకోవడం భార్యను ఎంకరేజ్ చాలా తప్పు. తప్పకుండా ఆ భార్యలో మంచితనం చూడాలి. ఆ భార్య ఎప్పటికైనా భార్యే అని మనం గుర్తించాలి. బయట ప్రియురాళ్ళు అనుకున్నా ఎవరు వచ్చినా సరే అవన్నీ టెంపరీ. భార్య జీవితాంతం ఉంటుంది. భార్య అంత కష్టకాలం అంటుంటుంది. ఆ భార్యను కాదని పక్కన నెగ్లెక్ట్ చేసి ఆమె అడిగినా చేయకుండా మనం చూసారా, అది ఘోరం. అంటే భార్య మీద ఆయనకి సెక్షువల్ గా కోరి కలగట్లేదు అన్నమాట. మన దాని యాటిట్యూడ్ మార్చుకోవాలి. మార్చుకుంటే ఆ సంసారం బాగుంది.